హరే కృష్ణ. హరే కృష్ణ. గన్ పార్క్ అనగానేమి? 1969 విద్యార్థి అమరవీరుల స్మృతి చిహ్నం. గన్ పార్క్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లోని నాంపల్లి అసెంబ్లీ ఎదురుగా ఉంది. అమరవీరుల స్తూపాన్ని ఎవరు ప్రతిపాదించారు? విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి. దీన్ని శంకుస్థాపన చేసిన వ్యక్తి ఎవరు? హైదరాబాద్ మేయర్ లక్ష్మీనారాయణ. అమరవీరుల స్తూపాన్ని చెక్కింది ఎవరు? ఎక్క యాదగిరి. సమయం ఎంత పట్టింది చెక్కడానికి? 4.5 సంవత్సరాలు. స్తూపంపై ఉన్న రంధ్రాలు ఏమి సూచిస్తున్నాయి? విద్యార్థి శరీరంలోకి వెళ్ళిన బుల్లెట్లను సూచిస్తాయి. స్తూపంపై గల మకర తోరణం దేని సూచిస్తుంది? విద్యార్థులకు శ్రద్ధాంజలి ఘటిస్తుంది. మకర తోరణంపై ఉన్నటువంటి ఫలకాలు దేన్ని సూచిస్తున్నాయి? 9 జిల్లాలను. మధ్యప్రదేశ్లోని సాంచి స్తూపం నుండి దేన్ని తీసుకువచ్చారు? అశోక ధర్మ చక్రాన్ని తీసుకున్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం శీర్ష భాగంలో దేన్ని చెక్కారు? మల్లెపువ్వు. అమరవీరుల స్తూపానికి ఏ రోజు శంకుస్థాపన జరిగింది? 1970 ఫిబ్రవరి 23. సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ పక్కన ఉన్న స్తూపానికి శంకుస్థాపన చేసింది ఎవరు? డిప్యూటీ మేయర్ మేడం రామచంద్రయ్య. ఆ శంకుస్థాపన ఎప్పుడు చేశారు? 1970 ఫిబ్రవరి 25. శ్రీధర్ రెడ్డి రాజకీయ నాయకుల ప్రవేశాన్ని వ్యతిరేకించి పెట్టిన పార్టీ ఏది? పోటీ తెలంగాణ ప్రజా సమితి. ఓయో విద్యార్థి నాయకుడు అయినటువంటి దరువు ఎల్లన్న రాసిన పాట ఏది? వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరచిపోము మేము మా త్యాగధనులారా మరచిపోము మేము గుపోరు దండం